తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ఇంటి పన్ను కుళాయి కనెక్షన్లపై చూపే శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో లేదని ఎస్టీవీ నగర ప్రజలు మండిపడుతున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఎస్టీవీ నగర్లో ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కనీసం వారానికి ఒక్కసారైనా కాలువలను, యూడీఎస్ను పరిశుభ్రం చేసే మున్సిపల్ సిబ్బంది లేకపోవటం అత్యంత బాధాకరమని, యూడీఎస్, ఇంటి పన్ను, కుళాయి బిల్లులు కట్టించుకోవటంలో చూపే శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతి ఖ్యాతి అపఖ్యాతిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశమంతా తిరుపతి వైపు చూస్తుంటే తిరుపతి ఎస్టీవీ నగర్ ప్రజలు మాత్రం తమ జీవితాలు మారితే చాలు అని రోజు భగవంతుణ్ణి వేడుకునే పరిస్థితి నెలకొంది. సంపాదించే ఆదాయం కాస్త హాస్పిటల్కు బిల్లులు కట్టేందుకు సరిపోతుందని, తినేందుకు తిండిని సంపాదించుకోలేక హాస్పిటల్కు వెచ్చిస్తున్నామని అన్నారు. పన్నులు కట్టమని ఇంటింటికి తిరుగుతారు, నోటీసులు ఇస్తారు. కానీ డ్రైనేజీ పొంగుతోందని, రోడ్డు గుంతలు పడ్డాయని, కుళాయిలో నీళ్లు రావటం లేదని కంప్లైంట్ చేస్తే మాత్రం పట్టించుకోరు. ఫోన్ చేసినా ఎత్తరు. మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తిరుపతి పరువు పోతోందని మండిపడ్డారు. పన్నులు వసూలు చేయటంలో ఉన్న వేగం మౌలిక వసతులు కల్పించడంతో లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ వెంటనే స్పందించి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా రోజులుగా కాలువలు మరియు అండర్ డ్రైనేజ్ వాటర్స్ పోకుండా బ్లాక్ అయి ఉన్నాయి. ఇది ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మొన్న సోమవారం జరిగినటువంటి ప్రజా ఫిర్యాదుల వేదికలో కూడా చెప్పడం జరిగింది. వారం రోజులు గడుస్తున్నా కూడా ఒక్క అధికారి కూడా స్పందించలేదు. ఇది తీవ్రంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలువలు మురిగి బట్టి నీళ్లు చూడెట్టున్నాయో, ఈగులు చూడెట్టున్నాయో, పురుగులు, జ్వరాలు, దగ్గు, జలుబులు, జ్వరాలతో ఎంత బాధపడుతూ ఉన్నారు. డ్రైనేజ్ వాటర్ కలిసిపోతూ ఉంది. మేము ఇళ్ళల్లో ఉండేదానికి లేదు, వాసిన తినేదానికి లేదు. డ్రైనేజ్ వాటర్ స్మెల్లే వస్తుందా, దాంట్లో కలుస్తూ ఉంది. దానికి ఎన్నిసార్లు చెప్పినామో వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. కాబట్టి మీరు దయ ఉంచి ఈ వాటర్లో కూడా క్లియర్గా పెట్టి చేస్తే అందరికీ బాగా ఆరోగ్యంగా ఉంటుంది. తాగడానికి కూడా తాగలేకపోతున్నాం. ఈ డ్రైనేజ్ వాటర్ కలుస్తూ ఉంది దాంట్లో. ఇది ఒక 2-3 నెలల నుంచి వస్తూనే ఉంది. అట్లే ఉంది వాటర్ కూడా సరిగా తిప్పడం లేదు. నీళ్లు ఏదో ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు. నా పేరు విజయారావు. నేను నరేంద్ర నగర్లో కనీసం 30 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నాను. యూడిఎస్ లైన్ వేరే ఉంది, డ్రైనేజ్ ఓపెన్ డ్రైన్ వేరే ఉంది. నాకు యూడిఎస్ డ్రైనేజ్ గురించి బాగా తెలుసు కాబట్టి మేము చెప్పినప్పుడు వాళ్ళు పనిచేసట్లేదు. ఇంతకుముందు ఒక మేడం గారు వచ్చారు, అమ్మ ఈ మాదిరిగా డ్రైనేజీ మామూలుగా యూడిఎస్ లైన్ సక్రంగా పోలేదంటే అది మాకు సంబంధం లేదంటారు. ఓపెన్ డ్రైన్ సక్రంగా పోవట్లేదంటే అది పైన కాలువలు తన్నుకోరు ఉండాయని అంటారు. ఆ పైన పోవట్లేదంటారు. ఏందమ్మా మేము చిన్నపిల్లకాయలు పెట్టుకుని మురికి కాలంలో మేము బాధపడుతున్నామంటే వస్తారు, చూస్తారే, అది చూడరా ఇది చూడరా అంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఎవరు దాని గురించి పట్టించుకోవడం లేదు. కానీ దానివల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి పై ఆఫీసులు దీనిపైన ఆలోచించి బాగా చూసి ఏమేమి ప్రాబ్లం, ఏమేమి ఉంది, వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారని చూసి దాన్ని ఏదైనా ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం.